ఎందుకండి బాబు వద్దండి బాబు మాకు ఎందుకండి దాన్ని విషయం కలిపేది నువ్వు ఏదైనా తింటేనే కదా దాన్ని విషయం కలిపేది తీసపై ఈ రోజు కడుపు నిండా భోజనం పెట్టి కడుపు కోపిస్తా ఈ రోజు కడుపు నిండా భోజనం పెట్టి కడుపు కోపిస్తా ఇప్పుడు చేయను ఏదే చేయొచ్చు మీకెందుకండి సమాధి చేస్తారు ఏదే చేయొచ్చు మీకెందుకండి సమాధి చేస్తారు లంగంగా మాకు వద్దండి ఇడ్లీ తినవా మాకు వద్దు డాడీ పోతున్నావా కూర్చో రోడ్లకి దింపుతారా ఎండలు ఎక్కువ ఉన్నాయి లేదు ముసలోళ్ళు పోకూడదు ఎండలు కూర్చో పర్లేదండి కూర్చో అది వేసి డోర్ వేసి ఎండలకి ముసలోళ్ళు తిరగకూడదు వడదెబ్బ తగిలింది అనుకో ఎవరు బాధ్యతలు ఎవరు నాట్ల కాదు ఎవరికన్నా ఏమైనా వడదెబ్బ తగిలి నీకు ఏమైనా అయిందనుకో ఎవరు దానికి రెస్పాన్సిబుల్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు డాక్టర్లు తీసుకుంటారు మళ్ళీ డాక్టర్ల కంటే ముందు ఎవరు తీసుకోవాలా ప్రజలు మంచి వ్యక్తులు ఉంటారు ఎవరు నాట్ల వాళ్ళు అందుకు ఈడు మీరు ఈ పక్కన ఉండేది ఇల్లు ఇక్కడేనా కాదు మనలో అన్నమాట ఈడు ఎవరైనా కొద్దిగా ఇట్లా జరుగు కూర్చో నీట్గా అంతా పర్సనల్ మాట్లాడదాం. ఈడ డబ్బున్న వాళ్ళు ఎవరైనా బాగున్నారా? ఉన్నారండి, బోర్ జనం ఉన్నారండి. డబ్బులు అంతమంది డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాము? ఉద్యోగాలు సైట్లు అయ్యో భూములు అమ్ముకునే వాళ్ళు ఉన్నారండి. మనకున్నాయా భూములు ఏమన్నా? మనకు పెద్ద లేదండి, మా పేదవాళ్ళు. అంటే నీకు ఏమైనా భూములు ఉంటే ఏలుముద్ర పెట్టించేసుకో. అంటే నీకు ఏమైనా భూములు ఉంటే ఏలుముద్ర పెట్టించేసుకో. ఏలు తీసేసైనా ఏలుముద్ర పెట్టించుకోవచ్చా? అమ్మో మాకు వద్దండి. మామూలుగా భూమిది ఏలుముద్ర సరిపోతుంది కాదు? ఏలుముద్రేనా నువ్వు పెట్టేదినా? ఏలుముద్ర పెట్టాను, మాకు వద్దండి. సంతకమా ఏలుముద్ర? అమ్మవాడి భూమి. సంతకం అంటే మళ్ళీ కొట్టి మళ్ళా ఏలుముద్ర అంటే ఏలు నరికేసుకొని పెట్టుకోవచ్చు. ముద్ర అంటే ఏలు నరికేసుకొని పెట్టుకోవచ్చు. నీతోనే కాదు, మామూలుగా మేము అట్లా చేస్తాము. ఎందుకంటే బాధ ఎందుకండి మీకు? మాకు లేరు కదా ఇక్కడ, అది చేయరు. ఇంకోటి, నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదండి. ఇప్పుడు మనది ఒకటి ముఠా ఉంది, ముఠా భరోసా అని. మన ముఠా లెక్కిన చేరినాం అనుకో, నీకు నీ సంవత్సరం నెల ఇంత పెన్షన్ అని మేము డబ్బులు పంపిస్తాం. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు ఇను పెద్దయ్యా, కొద్దిగా ఇను నేను చెప్పేది. మంచిదో చెడు కోసమో తర్వాత ఆలోచిద్దాం. చెప్పండి. ఇప్పుడు ఎక్కువ మంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఆ డబ్బు లేని వాళ్ళ కోసము మేము ఇది భరోసా పెట్టాం, ముఠా భరోసా అని. ముఠా భరోసా అని. ఇప్పుడు దాంట్లో నువ్వు చేరినావు అనుకో, ఇళ్ళల్లో ఎవరెవరు ఖాళీగా ఉన్నారు, ఎవరెవరు బీగాలు వేసుకొని పోయినారు, ఎవరెవరు ఊరికి పోయినారు, ఎవరెవరు ముసలోళ్ళు ఉన్నారు అనేది నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తావు. నువ్వు ఆ ఇంటి బయట కూర్చుంటావు, మేము ఆ ఇంట్లోకి పోయి బంగారు డబ్బు తెచ్చుకుంటాం. దాంట్లో నీకు పర్సెంటేజ్ ఉంటుంది. పెన్షన్ మాకు వాటర్ గేట్లు ఎలాంటి వద్దండి నాకు. పెన్షన్ మాకు వాటర్ గేట్లు ఎలాంటి వద్దండి నాకు. నమ్మకం లేదు. సరే నీకు వాట వద్దనుకో, నువ్వే తాళాలు బోగట్లు కొట్టుకునేది నువ్వే తీసుకో. అమ్మ వద్దండి బాబు. తాళాలు బోగట్లు కొట్టుకునేది నువ్వే తీసుకో. అమ్మ వద్దండి బాబు. బీరువాలు బాల్ కొట్టుకునేది, లాకర్లు, ఆ ఇల్లు చెప్పమంటే చెప్తామండి. ఏమని చెప్తావు? ఇల్లు డబ్బున్నోళ్ళు, ఇల్లు డబ్బులు ఏంటి, అంత డబ్బున్నోళ్ళే. వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళు డబ్బులు చెప్తాం కానీ మా రమ్మన్న రావండి. మీతో మాకు ఓటా వద్దండి, మమ్మల్ని పిలకండి, మనం ఏదో చేసుకుని మేము వెళ్ళిపోతాం అంతేనండి. మీకు చెప్పమంటే చెప్తామండి. నీకు భరోసా వద్దా? మాకు వద్దండి, ముఠా భరోసా వద్దండి. నీకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఖర్చుడు మన ముఠా సభ్యులే. నీ కిడ్నీ బాగాలేకపోతే మన ముఠా సభ్యులు. బాబు మాకు ఎందుకంటే బాధ, మీకు దండగా మా కిడ్నీ మాకు అమ్మకలు మేము ఓటా రావండి. అమ్మము నీవు తీసుకుంటాము, అమ్మము నీవు తీసుకుంటాము. సరేలే వద్దు, ఏం దీనికేం రాదు. నీకు పెన్షన్ వస్తుంది, మన ముఠాలకు చేరుతామా? చేరనండి, మాకు వద్దు. సభ్యత్వం వద్దా? అదే ఏది వద్దండి, మాకు కష్టపడి పెట్టుకోనండి. మేము కష్టపడే బతకన్నా. ఇప్పుడు మన ముఠాలకు చేరిన తర్వాత నీకు చెప్తాడు, కిడ్నీ తీసి మన ముఠా ముద్ర వేసి మళ్ళీ కిడ్నీ లోపల పెట్టేస్తారు. వద్దండి మాకు ఆడిపోయి వద్దండి, మాకు ఎందుకంటే అంత బాధ. ఆడిపోయి వద్దండి, మాకు ఎందుకంటే అంత బాధ. మాకేం బాధ ఎందుకు అంత బాధ? నాకు ఇడ్లీ గిడ్లీ ముద్రలేదు, మరి అట్లమేమి. ఇప్పుడు వయసు ఎంత? నాది 55 అండి. మందు తాతావా? తాగిన ఒక చుట్టూ అవుతాను, ఒక చుట్టూ తాగను. ఓసారి తాత ఒకసారి తాగు. సరే ఈ ముఠాలో కూడా ఒకసారి ఉండు, ఒకసారి ఉండద్దు. వద్దు నాకు, నా లోన రాను. ఎట్లా ఈయన యాదని మనకు వస్తాడు? వద్దండి. చూపు బాగుందా? బాగుండు. మళ్ళా సంతోష్ ఫోన్ చేసి డాక్టర్ ని లైన్ లోకి పెట్టు. ఎందుకంటే హాస్పిటల్ రానండి, నేను రోడ్డు మీద దించి వెళ్ళిపోతున్నాను. ఎందుకు
కాదు సంతోష్ డాక్టర్ అని మన ఐ డాక్టర్ ఉన్నాడు, నేను ఆడి తీసిపోయి కళ్ళు చూపిస్తా, వద్దండి మాకు నీ కళ్ళు మెరుగైన కళ్ళు అద్దాల కళ్ళు పెట్టిస్తా, నీకు అద్దం కళ్ళు అద్దాల్లో కళ్ళు తక్కువ పడుతుంది, నా కళ్ళు లాగా పడుతుంది, చెట్లు సేవ ఎన్నో గుడ్డు ముఠాలో ఇట్లా కనపడకూడదు. వయసు వయసు ఎంత మీది? 55 కళ్ళు బాగా కనపడతాయి, చూపు సార్ మసక మసక కనపడాలి. సంతోష్ డాక్టర్ ఫోన్ చేసి నా రాను మాకు ఎందుకు బాధ తీయండి, నా రాను మాకు ఎందుకు బాధ తీయండి వెళ్ళిపోతున్నా, మాకు నువ్వు టెన్షన్ పడద్దు, నాకు ఎందుకని మాకు నువ్వు ఒక్కసారి కారు ఎక్కినాక మన ముఠా సభ్యుడు అయిపోయినట్లే. వద్దండి ముఠా గిట్ట వద్దండి. ఒక్క నిమిషం చెప్పండి. మన ముఠా సభ్యులు ఐకమత్యం ఎక్కువ ఉంటది, అవునవునండి, నాకు వద్దా మంచితనము చాలా ఉంటది బాబు, నాకు వద్దండి అలాంటి కాదు. నువ్వు ముఠాలో చేరి 2 రోజులు ఇప్పటికి ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది నీకు? బాగుందా? బిల్డింగ్ కట్టుకున్నాడు, నువ్వు కట్టావా? మాకు కిడ్నీ ఇవ్వడం బాధనికి వచ్చింది నాకు, మా వాళ్ళు పిల్లమని పిలుస్తాను. ఎందుకు వాళ్ళ కిడ్నీలు అవన్నీ వాళ్ళు పిలుస్తుంది మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఉన్నారండి. మొత్తం ముఠాలకు జాయిన్ అవుతారా? చూడ నువ్వు 2 వ్యక్తులు ముఠా భరోసాలకు జాయిన్ చేస్తే నీకు వాళ్ళు 2 జాయిన్ చేస్తారు, వాళ్ళు 2 జాయిన్ చేస్తారు. నాకు ఎందుకు బాధ, అది మత్తు ఏమని ఉంది చూడు, ఈయన పెద్ద తరిసి బాబు వద్దండి బాబు మాకు ఎందుకండి, బాబు వద్దండి బాబు మాకు ఎందుకండి, మమ్మల్ని చెప్పి నాకు జ్యోతి నేను తీస్తున్నాను వెళ్ళిపోగలను కాదు. మాకు ఎందుకంటే బాధ కూడా బాగా కనబడుతున్నాయి, పళ్ళు అన్ని ఓపడుతున్నా, పళ్ళు లేవు అన్ని. ఇవన్నీ 2 ఇవి 3 ఇవి 4 ఇవి 10 8 నాకు తెలుసండి, 8 2 కింద పని కదా, ఎలాగైతే 10 ఇది 10 ఇట్లా పెట్టుకో, అట్లా కళ్ళు మూసుకో, 1 కిలోమీటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. వద్దండి మాకు వద్దండి బాబా, నాకు ఎందుక బాధ, నాకు జ్యోతి వద్దులే. నీకు ఇష్టమైన బిర్యానీ ఆడా పెద్ద? మాకు బిర్యానీ వద్దండి, మటన్ తింటావా చికెన్ తింటావా? కాదు, నువ్వు మటన్ తింటావా చికెన్ తింటావా? మటన్ వద్దు చికెన్ వద్దు, ప్రేమగా అల్లుడు నేను మనోటే పడుతా, మటన్ తింటావా చికెన్ తింటావా? ఏది వద్దు మనోడా, ఇదే నేను మనోడు ఫీల్ అవుతా, మళ్ళా వద్దు నేను ఫీల్ అవుతా పెద్ద. మనోడు అడిగినప్పుడు నువ్వు తినాలా? మటన్ తింటావా చికెన్ తింటావా? ఏది వద్దు, చేప తింటావా? చేప వద్దు, ఏది వద్దు. నువ్వు ఏదైనా తింటేనే కదా దాన్ని విషయం కలిపేది, నువ్వు ఏదైనా తింటేనే కదా దాన్ని విషయం కలిపేది. నాకు వద్దు బాబు, ఎందుకే వద్దు, మీరు విషయం కలిపేస్తా నాకు తెలుసు, నాకు వద్దు. అంటే నీకు మనోడు కనిపిస్తాడని కూడా నీకు తెలుసు. ఉన్నాయండి, ఆడి బోర్డు ఉన్నాయండి, బోర్డు దగ్గర జరిగినాయి, మాకు వద్దు, మాకు వద్దు. సరే జ్యూస్ తాతావా? మ్యాంగో జ్యూస్, లస్సీ, ఆపిల్ జ్యూస్, అదే దీంట్లో కలిపినారా? నాకు వద్దండి, నాకు వద్దండి, నాకు వద్దండి. పవర్ ఎక్కువ కలపలే కదా, నాకు వద్దండి బాబు, మాకు వద్దండి, మాకు వద్దండి. కాదు ఒక్కనే చిక్కర చూడు, ఎండకి నీళ్లు ఎంత తాగితే మనకి ఆరోగ్యానికి అంత మంచిది. మాకున్నాయి నీళ్ళు, ఉన్నాయండి నీళ్ళు కదా, అవి వద్దు మాకు. ఏం దీంట్లో ఏం నీళ్ళు తాగమండి మాము, ఎందుకు మాకు ఎందుకు తాగాలా, మాకు వద్దండి. మనోడు మీద నమ్మకం లేదు, నమ్మకం బాబు, అందుకే నమ్మకం నువ్వు రమ్మని. సరే కొన్ని 2 గుట్టుకులు తాగు, వద్దండి, ఏది వద్దు నాకు. కొద్ది తాగినా కూడా పనిచేస్తుంది, వద్దండి. కొన్ని తాగు, గల్లిగా చేయి తాగమండి, గల్లిగా చేయి తాగమండి. ఎందుకంటే బాధ మీరు మామూలు ఇంకో మాకు ఇచ్చే, మాకు జ్యోతి ఇచ్చేయండి. సీరియస్ ఎందుకు సీరియస్ కాకపోతే ఏంటండి, కోర్లు కట్టేది మందాకు తిందాకంటే నాకు వద్దు. ఏదో ముఠాలేకి ఏదో మన వాళ్ళు లెక్క అడుగుతా, చికెన్ తింటావా మటన్ తింటావా? వద్దండి, నాకు ఏదో లేదండి, నాకు వద్దు. పూర్వకంగా రాళ్ళ కానీ మనం బలవంతం మీరు పెట్టిన తాగనండి, నాకు తెలుసు కదా. కొడతావు కూడా కదా మాకు ఎందుకో కోపం కదా, మా వాళ్ళు ఫోన్ చేసి వచ్చేస్తారు, మేము బాగా పెడతారు, అది కానీ చెప్తాను. నేనే తాతాను విషయం, ఆ లెటర్ రాసి పెద్ద పేరు మీద పెట్టుకో, తాగ నాకు వద్దు. బాధ ఎందుకు బాబు, నందామంతులేండి మీరు తాగా చేశారు అమ్మ బాబు. ఏం లేదు కానీ పెన్ను పెట్టి సంతకం పెడతావా? నాకు తెలుసు సంతకం రాదండి, ఏలుముద్ర రాదండి, ఏలుముద్ర ఎందుకు రాదండి, నాకు ఎందుకండి ఆ బాధ. నేను నీ అభిమాని, అవునండి తెలుసండి, తెలుసు తెలిసి మా ఇంటికి వచ్చి భోజనం తెలిపోయి మీ ఇంటికాడ మా భోజనం చెప్తాను. మీ ఇంటికాడ భోజనం రాలా? మాకు వద్దు, మాకు ఇంటికాడ ఉండరు, మాకు వద్దు, మాకు ఇంటికాడ ఉండరు.
అంటే మేము ఊరికే పిలుస్తాను అందరికి మా ఇంటికి ఉంటాండి ఇప్పుడు. సరే నువ్వు మా ఇంటికాడికి రా. తీసపోయి ఈ రోజు కడుపు నిండా భోజనం పెట్టి కడుపు కోపిస్తా. ఈ రోజు కడుపు నిండా భోజనం పెట్టి కడుపు కోపిస్తా. ఇప్పుడు చేయను మీకెందుకండి సమాధి చేస్తారు, మీకెందుకండి సమాధి చేస్తారు లంగంగా. అది దీనంతో ఇదంతా ఎక్కడికి ఉంది మీకు? నాకు మీకంటే పోకన్నాను నేను, నా పోకలో దిగితే మీకంటే పోకన్నాను. నాను 10 మంది చూసుకొచ్చానండి. సన్నం ఉన్న చూస్తాను మా నాకు తెలిసి అన్ని 10 మందిని కూడా చూసుకొచ్చాను. నన్ను రోడ్డుపై పాలు చేసి నాకు డోర్ తీసి దిగిపోయిపోతున్నాను. కొట్టపోయి ఉండేది మా ఊళ్ళో కాదు. మరి మీ వాళ్ళు వచ్చేంత ఫోన్ చేయమా ఫోన్ చేసి గొడవ ఎందుకు నాకు? మనవాడినే కొట్టించాలని డిసైడ్ అయినా మనవాడిని కొట్టిస్తావా? మందు దాకా బిర్యానీ చేస్తారు. మందు దాకా విషయం చెప్పింది మాకు మందు ఎన్ని ఒకటే అంతే కలిపేస్తారు మీరు. అదంతా మనకి అంత ఒక్క నిమిషం దగ్గర రవి ఒక నిమిషం నీతో మాట్లాడే పని ఉంది. ఎందుకండి చెత్త నీకు షర్ట్ కుట్టిస్తాను అనుకుంటాను. మాకు చెట్ల గిట్లు మాకు ఎందుకు? చెట్ల గిట్లు మాకు ఎందుకు? మా బోర్డు షర్ట్ కాదు, వేరే వాళ్ళకి యాక్సిడెంట్ లో చెయ్యి కాలు పోయింది. ఇప్పుడు ఈ కొలతలు చూస్తాను, చెయ్యి పనికొస్తుంది. ఎవరికి? నీకు ప్లాస్టిక్ పెడతాను. చెయ్యాలకి ఇచ్చిన బ్యాస్టీ పెడతావా? చెయ్యాలకి ఇచ్చిన బ్యాస్టీ పెడతావా? చెయ్యాలకి ఇచ్చిన బ్యాస్టీ పెడతావా? నాకేంటి అంత బాధ? నువ్వు అన్ని ఇదేస్తున్నా కాల్ చేస్తున్నా ఏదో లెక్కేది ఎంటకాలు చేస్తానే నువ్వు చేసినావు. మాకు తీయండి నిలబడతాం. కుడికాలు బాగుంది చేయొద్దండి కొలతలు వద్దండి. మాకు ఎందుకంటే బాధ ఎందుకు? మాకు కొలతలు తీయడేమి? నా కాల్ తీసి గోల్ కట్టి నాకు ప్లాస్టిక్ పెడతావా? నాకు అంత బాధ ఎందుకు? నువ్వు సాయపడే బాబు మా సాయం మాకు ఎందుకు బాధ? సాయము నువ్వు చేసింది నేను ఇప్పుడు చూడు, నా చెయ్యి ఇచ్చినా నా కాలు ఇచ్చినా అన్ని ఇచ్చినా ఇచ్చుకోండి. ఇప్పుడు ఇవేంటి ప్లాస్టిక్ వే ఇచ్చుకోండి మీరు. మాకు వద్దు, మాకు అనకము. మాకు ఎందుకంటే బాధ, మాకు ఎందుకంటే బాధ. ఈ తమాషగా ఉందండి మీకు. నాకు వద్దండి. సరేలే కూర్చో, ఎందుకులే కానీ ఊరికే మనం ఎందుకు కొట్టాలి? సరదాగా ఉందాము. పోయాడు ఐస్ క్రీమ్ తింటావు, నేను పెద్ద ఐస్ క్రీమ్ తింటావు, నువ్వు వెనీలా తింటావా తింటావా? ఏమొద్దండి నాకు. ఉండొక్క నిమిషం, పెద్ద వెనీలా తీసుకురా, నా బటర్ స్కాచ్ తీసుకురా. వద్దండి, వెనీలాలో అది కలిపి బాబు నాకు వద్దండి. ఆడే కొనేటప్పుడు కలిపేసి తీసుకురా. నాకు వద్దు, నాకు ఏం తినండి. మీరు ఏమి ఇట్లా తినండి. చల్లగా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కాదు, బోర్నమెటే కాదు, జీడిపప్పు కాదు, ఏం తిన్నాను నేను. పో నీకు ఇష్టమేం చెప్పు. నాకు ఏది వద్దు, నాకు ఏది ఇష్టం లేదు. సరే నీ చివరి కోరిక చెప్పు. నాకు ఏ చివరి కోరిక లేదండి. నన్ను సరే మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఫ్రెండ్స్ గా ఓకే కదా? నా ముందు కేసులు 2 ఉన్నాయి కదా, దాంట్లో ఈయన కూడా పేరు యాడ్ చేయి. ఎందుకంటే పేరు చెప్పగా మీకు. నువ్వు స్నేహితుడే కదా నాకు. నువ్వు రావా సబ్జెక్ట్ కి చేసాను అంతే. ఫ్రెండ్ కాదా? ఫ్రెండ్ కాదా? ఇదండి ఇంకా ఎక్కడి వరకే. ఈ రోజు లాస్ట్ మనము కలిసిమండి. నాకేం కావాలా? మీకు తమాషగా ఉన్నది ఏంటంటే గెలుకో మాట్లాడతారు. ఇందాకో మాట నువ్వుడే మాట నెక్కేది. కాల్ చేస్తున్నంతను ప్లాస్టిక్ ఎత్తునంతను, మరి పెద్దగా రావంతాను ఎది నెక్కేది. ప్లాస్టిక్ ఎత్తునంతను, మరి పెద్దగా రావంతాను ఎది నెక్కేది. ఏం చేసుకుంటున్నా చేసుకో, నాకు అలాగే అవదండి. నేను అభిమానంగా ఇక్కడ చూడు, నువ్వు నేను ఒకటే స్కూల్లో చదివిండేది, నీకు గుర్తుందో లేదో? నీకు గుర్తుంది కదా? ఇప్పుడు నేను ఈ స్కూల్ చదివినా గుర్తుంది కదా? ఇప్పుడు ఎందుకండి బాబు, నేను ఒకటే క్లాస్మేట్లే కదా? ఇప్పుడు వద్దు నాకు. నేను గుర్తున్నానా? ఉన్నామండి. నీ క్లాస్ చదివినా కదా? స్కూల్ పోయినా గుర్తుందే, తోటకు పోయినా గుర్తుందే? నువ్వు నాకు అప్పుడు 20,000 అప్పు నువ్వు గుర్తుందే? ఇప్పుడు 20,000 నువ్వు అప్పు ఉన్నావు, నాకు గుర్తుందే? ఉన్నావు అప్పు 20,000 ఇప్పుడు ఎక్కడికి అయ్యే ఇప్పుడు ఇస్తాము? అప్పుడు అప్పుడే అంటే అప్పుడు మర్చిపోలా? మర్చిపోయి ఏం చేస్తారు? చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అది. నా బాధకొని ఇస్తావు, ఇప్పుడు ఎక్కడ మాతో మేము ఇవ్వలేమండి. ఇప్పుడు సరేలే, పరిస్థితి బాగాలేదు, ఇలేను కావాలంటే నా కిడ్నీ తీసుకొని అమ్ముకోండి అంటున్నా. కిడ్నీ ఇవ్వండి, ఎందుకంటే బాధ ఎందుకండి? నువ్వే డబ్బులు మళ్ళీ కిడ్నీ అంతే ఎంతకాలం మరి ఇప్పుడు కిడ్నీ అంతే. సరే పనులు తీసుకుందామా? పళ్ళు కట్టించుకోవచ్చు నాకు. మా వాళ్ళు కట్టించారు పళ్ళు, మాకు పళ్ళు కట్టించుకోవచ్చు. సరేలే, ఇంకేం వద్దులే, మనం ఇప్పుడు ఏడ దింపాలి ఆ ఊరవతల యా చెట్టు అది? రావి చెట్టు ఆడేనా దింపాలి? రావి చెట్టు మన మనుషులు మీ మనిషి కట్టిస్తావా?
కిడ్నాప్ చేస్తలేదండి, కిడ్నాప్ చేస్తారా మీరు? కిడ్నాప్ కాదు, ఆపై మేము రికార్డు ఇచ్చానంటున్నా, నన్ను తోరలేడు మేము తింటారు బాబు. కాదు పెద్ద, ఇప్పుడు నీకు ఆడ ఊరవతలు మా మనుషుల దగ్గర దింపితే నీకు ఇంకో పెద్ద కార్లు ఎక్కించుకొని పోతారు. మాకు ఎందుకు బాధ, పెద్ద కారు వద్దు, చిన్న కారు వద్దు, నేను ఎక్కడే తింటున్నా రోడ్డు మీద, ఇక్కడ రోడ్డు మీద దించి నువ్వే అన్నిటికీ ఇట్లా చేస్తావు. నాకు ఎందుకండి, నాకెందుకంటావు? వెళ్ళిపోతున్నావు, వద్దులే కూర్చో దింపుతా కానీ. ఏదో తిందామంటే వద్దంటావు, జ్యూస్ దాదామంటే వద్దంటావు, మజ్జి దాదామంటే వద్దంటావు, నాకేం వద్దండి. పెద్ద కారు ఎక్కుదామంటే వద్దంటావు. చిన్నప్పుడు స్నేహితుని కూడా గుర్తుపట్టలేకున్నావు. వద్దండి బాబు, నాకు సరే నన్ను గుర్తుపట్టినావా? గుర్తు అప్పుడు చదువుకున్నాం, గుర్తు ఇద్దరం కలిసి చదువుకున్నాం, గుర్తుందా? ఉన్నది, ఉంది కదా. మన టీచర్ ఎవరు? మర్చిపోవడం అంటే జ్ఞాపకం చేయండి. మన స్కూల్ టీచర్ దగ్గర పోతున్నాము, నీకు సర్ప్రైజ్. వెళ్ళండి, నువ్వు రావా మన టీచర్? మన టీచర్ వద్దా నీకు? వద్దండి, మన స్కూల్ టీచర్ వద్దా? వద్దండి బాబు, సమాజకాలం ఉన్నాను నీకు. పౌరం మొక్కలతో నాడిపోయిందండి, నాకు ఈ చనిపోయింది బాబు. నేను ఎప్పుడు చెప్పాను ఎగండి, ఇవ్వండి. టీచర్ మన సార్ టీచర్ మాకు ఎందుకంటే టీచర్ మేము చదువుకోవాలి చేయాలి. ఇప్పుడు ఇది నాకు నేను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకోండి, నాకు వద్దు, పెద్ద కార్లో ఎక్కించి పంపించండి. నాకు వద్దు, పెద్ద కారు కింద ఇచ్చండి. పెద్ద కార్లో డాక్టర్ ఉంటాడు. వద్దండి, డాక్టర్ నాకు బాగోలేదు, ఏంటి నేను తక్కువ ఉన్నానండి. ఏది బలం చూసుకోగా 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 బలం చూసుకోగా ఏదనుకున్నా భారీగా ఉంది, ఏదనుకున్నా స్ట్రాంగ్ పర్లేదు మీ డ్రైవర్. ఇది ఇట్లా బాక్సింగ్ ఏదనుకున్నా కబ్బా ఇట్లా కుందరదన మందగమన మధుర వచన డాక్టర్ చెప్పి 2 ఇంజక్షన్లు లేకపోతే మత్తు ఎక్కదు. మాకు తెలుసండి, డాక్టర్ మాకు వస్తాయి కదా, మాకు తెలుసా డాక్టర్ మాకు తెలుసా. సరే మన ఇద్దరం ఎప్పుడు ఇట్లా ఉండాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్, హ్యాపీ బెంజిస్. ఓకే, ప్రాణ స్నేహితుడి కోసం నువ్వు ఈరోజు కిడ్నీ ఇచ్చేకి నువ్వు కాదు, ప్రాణ స్నేహితుడి కోసం ఈరోజు నువ్వు కిడ్నీ ఇస్తానో చూసినావా? ఇది జీవితంలో జీవితంలో కిడ్నీ జీవితంలో ఇవ్వవా? ప్యాన్ సైజు లేదు, ఏం సైజు లేదండి. నువ్వు బాగా నాటు చేస్తాను, ప్యాన్ సైజు అంటాను, అభిమానం అంటాను, కిడ్నీ అంటాను. బాగుందండు, మంచి ప్లాన్ వేసేదండి అది మీరు. సరే పదమా, నేను చంపేస్తానండి. మీరు ఎవరు చంపేస్తారా? కిడ్నీ అంటున్నా, డాక్టర్ అంటాను. ఏంటి నచ్చేది కాదు, ఇడ్లీ. ఇడ్లీ మాకు వద్దండి. ఇడ్లీ తినవా? ఇడ్లీ మాకు వద్దండి. ఇడ్లీ తినవా? ఇడ్లీ మాకు ఇడ్లీ. ఈ స్కూల్లో కూడా ఇంతే తెలుసా? ఇడ్లీ మనం 3వ బెంచ్ లో కూర్చుంటే గుర్తుంది? వద్దు, 3వ బెంచ్ ఎప్పుడో జరిగిన బాగా నాకు వద్దండి. ఇప్పుడు మూడో బెంచ్ 2వ బెంచ్ లో సరోజ కూర్చుంటానే. సరోజ గుర్తుందే లేదా? కాదు చెప్పండి. సరోజ గుర్తుందే లేదా నీకు? సరోజ నువ్వు లవ్ లెటర్ రాయలేదా? అప్పుడు రాసినావు కదా. ఇప్పుడు రాయమా, ఇప్పుడు సరోజ అప్పుడు నువ్వు సరోజకి లవ్ లెటర్ అప్పుడు రాసినావు. సరోజ నిన్ను ఇప్పుడు పిలుస్తుంది, పిలుదండి. అది అది ఎప్పుడో పోయింది, పిలుచదా నిన్ను? ఎప్పుడో పోయింది కలిసి. అది డ్రాప్ చేసేయండి. చేసేస్తాలే. తోలుతావు కారు? తోలడం కాదండి, మళ్ళీ సరోజను కూర్చోబెట్టుకుని కారు వద్దండి. సరోజులు గోంగూర లేదు, వద్దండి. సరోజులు గోంగూర లేదు. మీ బోకర్లా ఉన్నాడండి, మీరు నన్ను చేయండి. ఇది సరోజ అంటాను, నీతో మాట్లాడమే తప్పైంది. నేను గుర్తుపట్టి మాట్లాడించడమే తప్పైంది. నీ ఎట్లా ఎక్కించుకోవడమే తప్పైంది. చెప్పండి ఎటు ఇటు మనకేసి అటెందుకు? అటు మన వాళ్ళు ఉన్నారు రెడీగా. చేయండి, పెద్ద ఏదో సైకో ఉన్నట్లున్నావు. అటేస్తాను కారు, ఎటాను ఎటు పోయినా నీతో ప్రాబ్లం ఉన్నట్లుంది. ఇట్లా పోతే సరోజ వాళ్ళ ఇల్లు వస్తుంది. మాకు ఎందుకు సరోజ? మాకు ఎందుకు సరోజ వద్దా నీకు? మళ్ళీ ఎందుకు లవ్ లెటర్ ఇచ్చినావు? ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చినావు అంటే మర్చిపోయినావా? సరోజ ఇప్పటికీ గుర్తు పెట్టుకునే ఉంది నేను. మాకు వద్దండి బాబు, ఎందుకు మీకు నమస్కారం బాబు. మమ్మల్ని ఎందుకు తినేస్తారు? మమ్మల్ని దించండి. అక్కడ దించుతానండి. నువ్వు ఎండకు పోతే మంచిది కాదని పిలిచబోతాను. పర్లేదండి. ప్రాణ స్నేహితుడు బాబు, దాంట్లో తిరిగి సరోజ ఏసీలోనే ఉంటుంది. అది ఉంది సరోజ ఏసీలో, కాబట్టి కూలీలు ఉన్నాయండి. మాకు వద్దు. సరోజ నీ పెళ్లి చేసుకుని బంగ్లాలో పెట్టుకుందామని ఉంది. బంగ్లా పెట్టుకుని సరోజ
బుల్లో పెట్టుకుంది మాకు వద్దా పని. సరోజ వద్ద అయితే నీకు మాకు వద్దండి. సరే మనం ఇట్లా కలిసిమెలిసి బాగుండాలి. అన్నం బాగుంది. ఇది మనం ఎప్పటికీ ఒకరికొకరు కనపడితే మనం అది మాట్లాడించుకోవాలి. ఓకే బాగుంది. అన్నం బాగుంది. ఒకవేళ కనపడినప్పుడు నువ్వు ఒక 500 ఇడమో నేను ఒక 500 ఇడమో ఒక 500 ఇప్పుడు ఎక్కడ కనపడినప్పుడు ఒక 500 నువ్వు ఇల్లు నేను ఇల్లు అంటే ఇప్పుడు ఎక్కడికి బాగా వచ్చిందండి బాబు ఇవి చూడండి. మళ్ళా సార్ ఇస్తావా పోనీ చూసుకోవచ్చండి. మీరే బ్రోకర్ లో ఉన్నారండి. ఏ బ్రోకర్ పౌరంగా పాతి ఏంటిది 500 మెత్త కిడ్నీ మెత్త అది మెత్త ఏంటి లెక్క స్నేహితుడిగా అడుగుతాను. చేతి ఎప్పుడో చేతి ఇప్పుడే చేతిని ఇప్పుడు మనవాడు మధ్య నవ్వుదండి పదండి. సరోజ ఫోన్ లో మాట్లాడతావు మాకు వద్దండి.